పరిపాలన మారింది. దేశంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినాయి. అయినా మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితులు మాత్రం మారేటువంటి పరిస్థితి కనబడతలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళను అదా పాతాళంలో తొక్కినటువంటి కార్మిక వర్గం ప్రజలు కొత్త ఆశలతో కొత్త కోరికలతో ఇలా నూతన ప్రభుత్వాలకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. 6 నెలలు 7 నెలలని టైం పెట్టారు. కానీ ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభం అవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో సమావేశాలు జనరల్ బాడీలు ప్రభుత్వం ఒక పక్క జరుపుతూ ఉంది. దీనికి ఏఐటీసీ పక్షాన మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన కూడా సమీక్షలు ఎందుకు జరుపుతలేరని ప్రశ్నిస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులు ఇప్పటికే చాలని వేతనాలతోటి పెండింగ్ బిల్లులు ఇలా 4 నెలల నుంచి పెండింగ్ బిల్లులు లేవు. కోడిగుడ్లు పెట్టాలంటారు, కానీ ఆ కోడిగుడ్లకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి తరుణంలో ఒక పక్కన అంగన్వాడీ కేంద్రాలకు అన్ని ప్రభుత్వమే ఉచితంగా ఇలా ట్రాన్స్పోర్ట్తో సహా సరఫరా చేస్తూ ఉంటే మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం వివక్షత చూపుతూ ప్రతి విషయంలో ఆ కార్మికులే కొనుగోలు చేసి పెట్టాలి, ఆ తర్వాత 2 సంవత్సరాలైనా బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి లేదు. అయినా ఈ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి స్పందించి ఈ విద్యాశాఖలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఎన్ని వేల మంది పనిచేస్తున్నారో వాళ్ళందరినీ సమీక్ష జరుపుకొని మరి వాళ్లకు మరి పనికి తగ్గ ఫలితం ఇచ్చే విధంగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా అమలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఐటీసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4 నెలల నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు సత్వరమే మరి విడుదల చేసి మరి ఏదైతే మహిళా సంఘాలకు ఇలా మధ్యాహ్న భోజన వంట పర్యవేక్షణ అప్పచెప్తాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళను ఊడబికి మహిళా సంఘాల్లో పెడితే మాత్రము ఏఐటీసీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది, పోరాటం చేస్తుంది. మధ్యాహ్న భోజన కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ఐక్యంగా మరో పోరాటం పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగి తీరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.